ఈ బుజ్జి గణపైన చూడండి కారు మీద ఎంత ముద్దుగా అలంకరించారో. హైదరాబాద్ లో వినాయక చవితి వచ్చిందంటే సిటీ మొత్తం ఒక లెక్క, ట్యాంక్ బండ్ దగ్గర ఒక లెక్కలా ఉంటుంది. పెద్ద చిన్న వినాయకులు డిఫరెంట్ థీమ్స్ తో వినాయకుడిని చేతుల మీద ఊరేగిస్తూ, లారీలో, టస్కర్స్ లో, ఆటోలో, కార్ లో, బైక్ మీద వినాయకుడిని ఊరేగిస్తూ గణపతి బప్ప మోరియా అంటూ చిన్న పెద్ద డీజే పెట్టి టస్కర్స్ లో డాన్స్ చేస్తుంటే వచ్చే ఫీలే వేరుంటుంది. ఇక్కడ ఇలా వినాయక చవితిని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి హైదరాబాద్ అంటే వినాయక చవితి అనేలా అనిపిస్తుంది. అసలు ఇక్కడ పులిహార ప్రసాదానికి కొద్దవే లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిహార టేస్ట్ చేయొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు A to Z బ్లాగ్స్. చూడండి ఈ క్రేన్ ఎంత పెద్దగా ఉందో. ఈ క్రేన్స్ ట్యాంక్ బండ్ లోని నెక్లెస్ రోడ్ చుట్టూ ఉంటాయి. ట్యాంక్ బండ్ లో మనం నిమజ్జనం చేయాలంటే మనకు కేటాయించిన క్రేన్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే నిమజ్జనం చేయించుకోవాలి. చూడండి వీళ్ళ వినాయకుడిని ఎలా క్రేన్ లోకి ఎక్కిస్తున్నారు. ఇక వినాయకుడిని క్రేన్ లోకి ఎక్కించగానే క్రేన్ డ్రైవర్ మెల్లగా ఈ వినాయకుడిని అయితే లేపి నీళ్ళలోకి తీసుకువెళ్ళగానే ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్క వినాయకుడిని అయితే నీళ్ళల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇలా ఎంత పెద్ద వినాయకుడిని అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది నిరంతరం 24 అవర్స్ జరుగుతూనే ఉంది. వేలల్లో 24 అవర్స్ వినాయకులు వస్తూనే ఉంటాయి. అండ్ వీళ్ళు ఖచ్చితంగా 24 అవర్స్ నిమజ్జనం చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది ఉండదు. వేల మందిలో అయితే వర్కర్స్ అయితే పనిచేస్తూ ఉంటారు. అండ్ ఈ క్రేన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ క్రేనే ఖైరతాబాద్ గణేష్ ని నిమజ్జనం చేయడానికి స్పెషల్ గా డిజైన్ చేశారు. సో అందుకే ఇంత పెద్దగా ఉంది. దీని కేబుల్ చూడండి ఎంతలా ఉందో. ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తుంటే ఒక పక్క ఇలాంటి వెహికల్ అనేది నీళ్ళల్లో ఉన్న వేస్ట్ ని మొత్తం వేరు చేసి క్లీన్ చేస్తూ ఉంటుంది వాటర్ ఎప్పటికప్పుడు. అసలు ట్యాంక్ బండ్ లో డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ సైజ్ లో వినాయకుడు నిమజ్జనానికి లైన్ లో వస్తుంటే ఆ ఫీల్ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నైట్ 2 అవుతుంది. నైట్ 2 అవుతున్నా ఎంత రష్ ఉందో చూడండి.